అమ్మాయి గారు, ఇదెవరో గిట్టని వాళ్ళే చేసుంటారు అమ్మాయి గారు. మందారం మాత్రం బ్రతికే ఉంది అమ్మాయి గారు. ఇప్పుడు వాళ్ళ చేతిలో మందారం, రాఘవ ఇద్దరు ఉన్నారు. అందుకే మనల్ని బెదిరిస్తున్నారు. మనం ఈ ఇంట్లోకి వెళ్ళకుండా ఉండాలి. లేదంటే వాళ్ళు ఏమైనా చేస్తారు. ఇప్పుడు వాళ్ళ చేతిలోనే మందారం, రాఘవ ఇద్దరు ఉన్నారు. రాజు, రాఘవ ఉన్నాడంటే ఖచ్చితంగా నాన్న ముందు ఆ రాఘవ చెప్తే అమ్మ, నాన్న ఇద్దరు కలిసిపోతారు. కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రాజు. జీవన్తో అత్తయ్య, దీపక్లు మాట్లాడటం స్వయంగా నేను విన్నాను. బంటిని కూడా వీళ్ళే కావాలని కిడ్నాప్ చేశారేమో. మందారాన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం వీళ్ళకే ఉంది రాజు. ఖచ్చితంగా అత్తయ్య, దీపక్లే ఏదో చేసుంటారు. అమ్మాయి గారు, మనము కళ్ళతోని చూడండి ఏది మనం అడగలేం కదా. అవును రాజు, కానీ ఎవరికేం అవసరం ఉంది రాజు అలా చేయడానికి. ఖచ్చితంగా విజయాంబిక అత్తే ఇదంతా చేసిందని నాకు అనిపిస్తుంది. అమ్మాయి గారు, ఇప్పుడే మీకు బంటి మన కొడుకన్న విషయం మీకు తెలిసింది. కానీ అలాగే కొద్ది రోజులు అలాగే ఉండనివ్వండి. లేదంటే ఇంకేదైనా జరిగే ప్రమాదం ఉంది. సరే రాజు, మమ్మీ లోపలికి వెళ్తారా మమ్మీ? ఏమోరా, అదే నాకు అర్థం కావట్లేదు. నా గెస్ నిజమైతే ఖచ్చితంగా వాళ్ళు లోపలికైతే వెళ్ళరు అని విజయాంబిక అంటూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్తే అంతే సంగతి మమ్మీ అనే విధంగా అంటూ ఉండగా, అలాగే అమ్మాయి గారు, మందారం, రాఘవ ఇద్దరు బ్రతికే ఉన్నారు. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది మందారం గురించే. అవును నాన్న, మందారం ఎవరు? దీపు వల్ల అమ్మ అనే విధంగా రూప చెప్పగానే, ఓ అవునా, "ఉమ్, అవును బంటి. సరే అమ్మాయి గారు, మీరు లోపలికి వెళ్ళండి. నేను బండిని తీసుకొని ఈ ఇంటికి వెళ్తాను. ఇప్పుడు నేను ఈ ఇంటికి వచ్చినా కూడా వాళ్ళకు తెలిసిపోతుంది. సరే రాజు, అమ్మ బాయమ్మ అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే, అమ్మయ్య నిజం మాత్రం తెలియలేదు. ఇదంతా జీవన్ వల్లే. జీవన్, ఇప్పుడు నువ్వు లేకపోయి ఉంటే ఇప్పుడు తలుచుకుంటేనే కాస్త భయంగా ఉంది. సరే మరి నేను వెళ్ళొస్తాను అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి జీవన్ వెళ్తూ ఉంటాడు. మమ్మీ, ఇప్పుడు మనం ఏం చేద్దాం మమ్మీ? ఏముందిరా, ఎలాగో బంటియే తన కొడుకన్న విషయం తెలిసిపోయింది. మనం దాచాలని చూసాము, కానీ అలా జరగలేదు. ఇక ఈ విషయం గురించి నా తమ్ముడికి తెలిస్తే వాళ్ళంతా ఒకటైపోతారు. ఎలాగో ఇక రూపారాజు ఒకటైపోయారు కాబట్టి నిన్ను పెళ్ళి చేసుకోదు. కాబట్టి ఒక మంచి ఫారెన్ సంబంధం చూసి మనం అక్కడికి చెక్కేయాలి. ఎందుకంటే నిజం తెలిస్తే మన పరిస్థితి అదే జరుగుతుంది. కాబట్టి అలా జరగకముందే మనం ఫారెన్కి వెళ్ళిపోతే సరిపోతుంది. అవును మమ్మీ, కానీ ఇప్పటికిప్పుడు ఫారెన్ సంబంధాలంటే ఎలా వస్తాయి? నేను ఉన్నాను కదా, నేను ప్రయత్నం చేస్తాను అని విజయాంబిక అంటూ ఉంటుంది. కానీ ఇప్పుడే నేను నా తమ్ముడితో మాట్లాడతాను, పద మమ్మీ అని అంటూ వెంటనే వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం మందరం ఫోటో దగ్గరకు వచ్చి దండను తీసేస్తూ ఉంటుంది. నన్ను క్షమించు మందారం, కానీ నువ్వు బ్రతికి లేవని, మేము ఇవన్నీ చేసినందుకు మమ్మల్ని క్షమించు తమ్ముడు, తమ్ముడు అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే రూప చూసి షాక్ అయిపోతుంది. ఏమైందక్క? ఏంటి తమ్ముడు, నువ్వు ఇలా ఎక్కడికి వెళ్ళకుండా ఇలాగే ఇంట్లో ఉంటే ఎలా తమ్ముడు? ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు కదక్క. నేను ఇంటే గెలవలేదు, ఇక రచ్చ గెలుస్తాను అలా అనుకుంటే ఎలా తమ్ముడు? ఒకరు నిన్ను మోసం చేశారని మన కోసం నువ్వు మా కోసమైనా ఆలోచించాలి కదా. అవునక్క, కానీ ఆలోచించే అంత పరిస్థితులు కూడా నా దగ్గర లేవు. అంతలో దీపు వస్తాడు. తమ్ముడు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటక్క అది? ఎలాగో దీపుకు తల్లి లేదు. 5 ఏళ్ళు అవుతుంది మందారం చనిపోయి. ఇలాగే ఎన్ని రోజులని ఉంటామో? దీపుని నేను చూసుకుంటాను కదా అత్తయ్య, కన్న తల్లిలాగే చూసుకుంటున్నాను కదా. నువ్వు చూసుకుంటే సరిపోతుందా? నువ్వు రాజుతో మాట్లాడుతున్నావు. ఏదో ఒక రోజు నువ్వు రాజుతో వెళ్ళవని గ్యారంటీ ఏముంది? ఖచ్చితంగా మళ్ళీ మీరు ఒకటవుతారు. లేదు అంటే మంచి సంబంధం చూసి పెళ్ళైనా చేసుకుంటావు. కానీ అప్పుడు దీపు ఒంటరివాడు అవుతాడు కదా.
లేదు, నన్ను అమ్మాయి గారే అమ్మే మంచిగా చూసుకుంటుంది. నన్నెవరు బాగా చూసుకోరు. నీకు తెలియదురా దీపు. నువ్వు సైలెంట్గా ఉండు. వెళ్ళి రెడీ అవ్వాలి కదా, వెళ్ళు. అవునక్క, నువ్వు చెప్తుంది కూడా నిజమే, కానీ చెప్పు తమ్ముడు. ఈ విషయం గురించి నీతో మాట్లాడాలనే అనుకున్నాను. ఎందుకంటే పెళ్లి చేసుకోగానే ఆయనేమో వెళ్ళిపోయారు. ఇక నిన్ను మోసం చేసి ఆ విరూపాక్షి వెళ్ళిపోయింది. ఇక రూప ఉన్ను రాజు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ బంధం తెగిపోయినట్టే ఉంది. ఇక ఒకే ఒక్కరు చంద్ర సుమ కలిసి ఉన్నారు. అందుకే తమ్ముడు, ఈ ఇంటికి పట్టిన శనిని వదిలించాలంటే దీపక్కి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను తమ్ముడు. సరే అక్క, నీ మాట నేనెందుకు కాదంటాను. అది కాదత్తయ్య, అలా ఇలా పెళ్లి చేస్తారు. ఇప్పుడు ఎలాగో మీరు దీపక్కి పెళ్లి చేస్తే కానీ ఆ వచ్చే తల్లి దీపుని తల్లిగా చూసుకుంటుందని అనుకుంటారా? ఇక ఏం చేద్దాం, అంతే అనుకుని సరిపెట్టుకోవాలి. రూప, నీకు ఇవేవి తెలీదు. నువ్వు ముందు లోపలికి వెళ్ళు అని విజయాంబిక చెప్పగానే వెంటనే లోపలికి వెళ్తూ ఉంటుంది. అక్క, నేను కూడా సంబంధం చూస్తానక్క అనే విధంగా అనగానే ఇక విజయాంబిక నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది. మమ్మీ, నన్ను రెడీ చేయి మమ్మీ అని అంటూ వెళ్తూ ఉండగా, ఇకపైన మేమే రెడీ చేస్తాం దీపు, పద లోపలికి పద అని అంటూ లోపలికి తీసుకెళ్తూ ఉంటే, అత్తయ్య ఏంటి ఏదో పెద్ద ప్లానే వేస్తుంది. ఈ విషయం వెంటనే రాజుకు చెప్పాలి. మందారం బ్రతికుందని నేను చెప్పలేను. అలా అని నాన్నకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. కొంప తీసి వీళ్ళకు మందారం బ్రతికుందన్న విషయం తెలిసే ఇదంతా నాటకం ఆడుతున్నారా? ఎలా ఆడుతున్నారో తెలీదు, కానీ వెంటనే రాజుకు చెప్పాలి అని అంటూ వెంటనే పక్కకు వెళ్తూ ఉంటుంది. బర్త్డే రోజే వాడికి ఇలా జరగటం చాలా బాధగా ఉందయ్యా. వాడు మళ్ళీ తిరిగి రావాలి అనే విధంగా అంటూ ముత్యాలు చాలా బాధపడిపోతూ ఉండగా, అదే సమయానికి బంటిని తీసుకొని రాజు రాగానే, నీకేం కాలేదు కదా బట్టి అనే విధంగా అంటూ దగ్గరికి తీసుకొని ముద్దులు పెడుతూ ఉంటారు. నానమ్మ, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నాన్న అమ్మ నాకు తోడుగా ఉండగా నాకేమవుతుంది? ఫైట్ చేసి నాన్న ఆ రౌడీలను పంపించేసేసాడు. మమ్మీ కూడా ఫైట్ చేసింది అని అంటూ ఉండగా, ఇక అదే సమయానికే, అమ్మ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంట్రా అయ్యా? ఆ మందారం రాఘవ బ్రతికే ఉన్నారు అని విధంగా అనగానే ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు. ఏంట్రా నువ్వు అంటుంది? మందారం బ్రతికే ఉండడం ఏంటి? అవునమ్మా, మందారం బ్రతికే ఉంది, స్వయంగా నేనే చూశాను. అంటే రాఘవ కూడా ఒకే చోట ఉన్నారంటే పెద్దయ్య గారికి రాఘవ చేత నిజం చెప్పిస్తే అమ్మగారు పెద్దయ్య గారు కలిసిపోతారు. నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను కూడా. అంతలో రూపం వచ్చేస్తుంది. హలో రాజు, చెప్పండి అమ్మాయి గారు, ఇక్కడ దీపక్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు రాజు అని చెప్పగానే ఒకసారిగా రాజు షాక్